ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే జూన్ 2 ఏపీ పొట్ట కొట్టిన రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్లో నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న బాబు విభజన సమయంలో ఏపీని కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందన్నారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించడంతోనే ఏపీకి కష్టాలు వచ్చాయన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నవనిర్మాణ దీక్షకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ప్రజల చేత సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయబోనని, రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. రాష్ట్ర విభజనతో ఏపీకి కోలుకోనంతగా అన్యాయం చేశారని చంద్రబాబు అన్నారు. అప్పులు జనాభా ప్రాతిపదికగా, ఆస్తులు ప్రాంతాల ప్రాతిపదికగా విభజన చేశారని మండిపడ్డారు. పోలవరం ముంపు మండలాల విషయం చట్టంలో పేర్కొనలేదన్నారు. కట్టుబట్టలతో నెత్తిన అప్పులతో హైదరాబాద్ నుంచి వచ్చామని తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగంతో ఆనాడు ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని, తమిళనాడు నుంచి కట్టుబట్టలతో కర్నూలు వచ్చామని గుర్తు చేశారు. తెలుగు వారంతా ఒక్కటిగా ఉండాలన్న ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్న బాబు విభజనతో మళ్లీ కొత్తగా ప్రయాణం మొదలు పెట్టాలని అన్నారు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడన్నా ప్రయాణంలో ఉండే వాళ్ళు కూడా ఒక 2 నిమిషాలు ప్రయాణాన్ని ఆపుకొని ఈ ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి అన్ని ప్రాంతాల్లో ఎవరైతే నవ నిర్మాణ దిశలో భాగస్వాములయ్యారో వారు కూడా ఈ ఓటు తీసుకోవాల్సిన కోరుకుంటూ, కుడి చేయి ముందర పెట్టి ఓటు తీసుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నా. కుడి చేయి ముందర పెట్టాలి. కుడి చేయి ముందర పెట్టి ఓటు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవినీతి, కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని మన కష్టంతో పూరించడానికి సంసిద్ధంగా ఉన్నాము. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అలు పెరగని శ్రమజీవులం మనము. ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుందాము. దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన రాష్ట్ర ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం మనందరం భుజం భుజం కలిపి పనిచేద్దాం. 2022 నాటికి మన రాష్ట్రాన్ని దేశంలో 3 అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకుందాం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించే ఆరోగ్యకరమైన, ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాము. ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్ష లక్ష్యాలను సాధిద్దాము. జై జన్మభూమి, జై హింద్. నాకు ప్రాణ సమానమైనటువంటి 5 కోట్ల రాష్ట్ర ప్రజానీకానికి, అదేవిధంగా ఇక్కడ సమావేశమైనటువంటి సోదరి సోదరమణులందరికీ, రాష్ట్రంలో నవ నిర్మాణ దీక్షా కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, ఎవరైతే ఇండ్లలో ఉండి, ఎవరైతే ప్రయాణంలో ఉన్నా, ఎక్కడున్నా ఎక్కడికక్కడ ఆపి ఈ నవ నిర్మాణ దీక్షలో భాగస్వాములై నవ నిర్మాణ దీక్ష తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు, ధన్యవాదాలు. అదే సమయంలో ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానీకానికి పాదాభివందనం చేస్తున్నాను. మీరిచ్చిన సహకారానికి, మీరు చూపించిన స్ఫూర్తికి. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచిస్తే
నవ నిర్మాణ దీక్ష ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఎక్కడైనా ఒక రాష్ట్రం ఏర్పడితే ఆనందంగా సంబరాలు చేసుకుంటారు. మేము సాధించామని పెద్ద ఎత్తున పండుగ వాతావరణంతో ముందుకు పోతారు. కానీ ఈరోజు మనందరం కూడా నవ నిర్మాణ దీక్ష చేసుకుంటున్నామంటే దాని గురించి బయట వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు విభజన జరిగింది. ఆ రోజు మనం ఒకసారి ఆలోచిస్తే ఎవ్వరూ ఊహించలేదు, కలలో కూడా ఆలోచించలేదు ఇంత అన్యాయం జరుగుతుందని, ఇంత అవమానం జరుగుతుందని. ఆ రోజు జూన్ 2వ తారీఖు ఇటలీ స్వాతంత్ర దినోత్సవం. ఆ రోజునే లగ్నం పెట్టారు. అంటే ఎంత దుర్మార్గమైన ప్రక్రియో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటలీకి స్వాతంత్ర దినం, మనకు మాత్రం విభజన దినం, మన పొట్టగొట్టిన దినం, మనలందరినీ బజార్లోకి నెట్టేసిన దినం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఆ రోజు కంటే ముందు ఒకసారి ముందుకెళదాం. ఈ బెంచ్ సర్కిల్లో ఎందుకు పెట్టామంటే ఇక్కడనే ఆందోళనలు జరిగాయి. ఉద్రేకంగా ప్రజలందరూ ముందుకొచ్చారు. అన్యాయం జరుగుతా ఉంది నినదించారు, పోరాటాలు చేశారు. అదే మరిగా నిరవధిక నిరాహార దీక్షలు చేశారు. ఇక్కడే కాదు, ఇక్కడ వచ్చే ఆదాయం అక్కడికే వర్తిస్తుందని పెట్టారు. కరెంటు వాడకం మాత్రం ఎవరు ఎంత ఎక్కువ వాడుకుంటే, ఎక్కడ ఉత్పత్తి అయితే అక్కడ కాదు, ఎక్కడ ఎక్కువ వాడుకుంటే వాళ్ళకి ఆ కరెంట్ ఇస్తామని పెట్టారు. ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎక్కడెక్కడే పెడతామని ఆ రోజు పెట్టే పరిస్థితి వచ్చింది. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ అని 7 మండలాలు తీసుకుపోయి తెలంగాణలో పెట్టారు. ఈ రోజు ఈ రాష్ట్రానికి రాజధాని లేదు. దీన్ని ఏ విధంగా కడతామో దానికి కూడా చెప్పే పరిస్థితులు లేరంటే ఎంత దుర్మార్గమో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఒక్క విషయం కాదు, అన్ని విషయాల్లో అన్యాయం జరిగింది. అదే మాదిరిగా ఆ రోజు జరిపిన విధానం చూస్తే చాలా భయంకరంగా చేశారు. మామూలుగా ఒక బిల్లు పంపిస్తే మామూలుగా పోస్టల్లో వస్తుంది, లేకుంటే ఎలక్ట్రానిక్ మీద ఉంది, అవన్నీ పంపించచ్చు. రహస్యంగా ఉంటే ఒక మనిషినిచ్చి నేరుగా ఫ్లైట్లో పంపించచ్చు. యుద్ధ విమానంలో పంపించారు. అంటే నేను ఆ రోజు చెప్పాను, ఎవరి మీద యుద్ధం చేస్తారు? తెలుగు జాతి పైన మీరు యుద్ధం చేస్తారా? ఎవరిపైన యుద్ధం చేస్తారు? ఇది న్యాయమా అని ఆ రోజు నిలదీశాను. కానీ పట్టించుకోలేదు. అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. తర్వాత మీరు చూస్తే ఢిల్లీలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని మెప్పించడం కోసం మామూలుగా ప్రయత్నాలు చేయాలి. అవి చేయకుండా ఢిల్లీలో ఒక వార్ రూమ్ పెట్టారు. ఆ వార్ రూమ్ పెట్టి కాంగ్రెస్ మంత్రుల్ని, ఎంపీల్ని, కాంగ్రెస్ నాయకులు పిలిపించి మీరింటారా సస్తారా అని చెప్పి బెదిరించి ఆ రోజు భయభ్రాంతులు చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత పార్లమెంట్లో నేనే ఉన్నాను. ఈ బిల్లు వచ్చినప్పుడు అందరి దగ్గర తిరిగాను. ఒకరి దగ్గరికి 2, ఇద్దరి దగ్గర కాదు. దేశంలో ఎన్ని రాజకీయ పార్టీలుంటే అందరి దగ్గర నేను తిరిగాను. ఇక్కడుండే నాయకులు, ఎన్జీఓ నాయకులు, మన వాళ్ళందరూ ఢిల్లీలో తిరగని చోటు లేదు. నిరాహార దీక్ష చేశారు, ధర్నాలు చేశారు, అన్ని విధాలా పోరాడారు. నేను ఆ రోజు పార్లమెంట్లో ఉంటే ఉన్న బలంగా బిల్లు పెడుతున్నారని చెప్పి అన్నారు. బిల్లు పెడుతున్నారని చెప్పి ఎంత దుర్మార్గం అంటే పార్లమెంట్ అన్ని తలుపులు క్లోజ్ చేసేశారు. 2 నిమిషాల్లో టీవీలు బంద్ చేశారు. అర్ధ గంటలో బిల్లు పాస్ అయిందని పాస్ చేసి బయటకు వచ్చారంటే ఎంత దుర్మార్గం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా, నిరసన తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఆ రోజు చాలా బాధపడ్డాను. ఆ విభజన జరిగినప్పుడు, పార్లమెంట్లో బిల్లు పాస్ అయినప్పుడు అద్వానీ రూమ్లో ఉండి వారితో నేను చెప్పాను, ఇంత అన్యాయం జరుగుతా ఉంది, కనీసం మేము మాట్లాడుకునే అవకాశం ఇవ్వడం లేదు,
మా కష్టాలు చెప్పుకునే అవకాశం లేదు. గడిచిన 2-3 సంవత్సరాలుగా పార్లమెంట్లో అనేక విధాలుగా మా నాయకులు పోరాడారు, మా పార్టీ ఎంపీలు పోరాడారు. కనీసం మీరు ఆ మాత్రం కూడా చేయకుండా ఇంత దుర్మార్గం చేస్తున్నారు, మీరన్నా సహకరించమని వారిని కోరాను. అంతలోనే బిల్లు పాస్ అయిపోయింది. రాష్ట్ర విభజన అడ్డుగోలుగా ఏ మాత్రం కూడా ఒక పద్ధతి లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈ విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్యాయం జరిగింది, అవమానం జరిగింది. అన్ని విధాల కట్టుబట్టలతో వచ్చాం. మామూలుగా కట్టుబట్టలతోనే కాదు, నెత్తిన అప్పుతో కూడా వచ్చాం. ఆదాయం లేదు, అప్పులు మాత్రం ఉన్నాయి. అది కూడా అన్యాయంగా పెట్టిన అప్పులు. కష్టపడిన కష్టార్జితం మనకు కాకుండా ఇంకొక విధంగా పోయే పరిస్థితి వచ్చింది. కనీసం కేంద్రం ఇది జరిగింది, ఈ ఇబ్బందులున్నాయి, మీకు మేము అండగా ఉంటాం, ధైర్యంగా ఉండండి, ఒక్క మాట కూడా ఓదార్పుగా చెప్పలేదంటే ఎంత బాధాకరమో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతిని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ రోజు మీరు చూస్తే ఆ రోజు బ్రిటిష్ వారి పీరియడ్లో ఈ ప్రాంతంలో కాటన్ రావడం, ఆ కాటన్ ద్వారా ఏదైతే బ్రిటిష్ వాడైనా ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, కృష్ణాలో బ్యారేజ్ కట్టాడు, నెల్లూరు దగ్గర సంగం బ్యారేజ్ కట్టాడు. అంటే మన రాష్ట్రంలో పవిత్రమైన నదులు ప్రవహిస్తున్నాయి. గోదావరి, కృష్ణ, పెన్న, ఈ 3 నదులు ఆ రోజు వస్తా ఉంటే పైన ఎప్పుడు ప్రాజెక్టులు కట్టుకోని సమయంలో 1856లో ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టారు. కృష్ణాలో బ్యారేజ్ కట్టి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చారు. నెల్లూరులో బ్యారేజ్ కట్టి ఆ ప్రాంతానికి నీళ్లు ఇచ్చారు. దానివల్ల నాగరికత పెరిగింది, కరువు లేకుండా పోయింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది, బాగా చదువుకున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా నాగరికత, మెరుగైన నాగరికత వచ్చిందంటే ఎక్కడ నీళ్లుంటాయి అక్కడే వస్తుంది. నదుల పక్కనే ఎక్కడ నీళ్లుంటే అక్కడ వచ్చాయి. అక్కడి నుంచి మనం ఒకసారి ఆలోచిస్తే మన వాళ్ళు ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీ, ఇప్పుడు తమిళనాడు, మనము కలిసి ఒరిస్సా వరకు మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఉండేది. మన వాళ్ళందరూ అక్కడికి వెళ్లారు. మెడ్రాస్లో వ్యాపారాల కోసం, సినిమా ఇండస్ట్రీ కోసం, ఉద్యోగాల కోసం మెడ్రాస్కి వెళ్ళాం. ఇప్పుడు చెన్నై. కడాన ఇక్కడ పుట్టిన నందమూరి తారక రామారావు గారు కూడా మెడ్రాస్కి పోయి అక్కడ బ్రహ్మాండంగా పనిచేయడమే కాకుండా తిరిగి వచ్చారు. ఇది చరిత్ర. అదే మరిగా పొట్టి శ్రీరాములు గారు తెలుగు మాట్లాడే వారికి రాష్ట్రం కావాలని, ఇది భారతదేశంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికే విధంగా ఆ మహానాయకుడు ప్రాణత్యాగాలు చేశాడు. ఆ ప్రాణత్యాగాల ఫలితంగా ప్రత్యేక తెలుగు రాష్ట్రం రావడం, ఆ రోజు ప్రత్యేక తెలుగు రాష్ట్రం వచ్చింది. కట్టుబట్టలతో బయట వచ్చాం. కర్నూలుకి వెళ్ళాం, డబ్బులు ఇవ్వలేదు, అప్పు కూడా లేదు. అక్కడి నుంచి కర్నూలుకి వెళ్లి 3 సంవత్సరాలు అక్కడ పరిపాలన సాగింది. ఆ తర్వాత మీరు ఒకసారి చూస్తే ఆ రోజు ఆంధ్రాలో ఉండే మనం గాని, నిజాం పాలనలో ఉండే తెలుగు వారందరూ కొంతమంది మహారాష్ట్రకి వెళ్లారు, కొంతమంది కర్ణాటకకి వెళ్లారు. తెలుగు వారు మాత్రం హైదరాబాద్ రాష్ట్రంగా ఉంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేయాలని ఆనాటి పెద్ద మనుషులు పట్టుబట్టారు. దాని పర్యవసానం మనం హైదరాబాద్కి వెళ్ళాం. 60 సంవత్సరాలు హైదరాబాద్లో కష్టపడ్డారు. నేనే శ్రమ చేశాను, ప్రపంచం మొత్తం తిరిగాను. ఈరోజు హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టామంటే అది ఆ రోజు నేను చూపించిన దూరదృష్టితో పనిచేశాం, బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. అయితే వచ్చే రోజుకి మళ్లీ కట్టుబట్టలతో బయలుదేరాం.
ఒక విధంగా చెప్పాలంటే కట్టుబట్టలతో కాంగ్రెస్ పార్టీ మనల్ని అక్కడి నుంచి గెంటేసే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ కొత్త ప్రయాణం ఏమీ లేదు. ముందైనా అప్పు లేదు. ఈసారి మనం ఇక్కడికి వచ్చినప్పుడు అప్పు కూడా మనం నెత్తిన పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆస్తులు రాలేదు, అప్పులు మాత్రం మిగిలాయి. ఆ అప్పులతో కట్టుబట్టలతో మన భవిష్యత్తుని మనం మళ్ళీ స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, సమస్యల సుడిగుండంలో ఉన్నాం. అయినా కూడా భయపడవలసిన అవసరం లేదు. ఈ రాష్ట్రానికి మామూలు ఇబ్బందులు కాదు, ఇక్కడ వచ్చే ఆదాయం అక్కడికి వర్తిస్తుందని పెట్టారు.